హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్గా మీరు చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని ధనియాలు, మిరియాలు వేసుకొని ఆనియన్, చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది, అండ్ 2-3 గ్రీన్ చిల్లీస్ వేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి ఉంటే దాంట్లోనే వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ వేసుకున్నా పర్లేదు. సో ఇదంతా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు. కారం నేనైతే స్పైసీగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నా, మీరు తక్కువ వేసుకున్నా పర్లేదు. కార్న్ ఫ్లోర్, ఒక హాఫ్ లెమన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాక మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు ఇలా పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, పర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు చాలా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసేసుకొని దానికి మంచిగా మసాలా పట్టించండి. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మసాలాని మంచిగా నిండుగా పెట్టేస్తున్నాం పీస్కి. అలానే మిగతా పీసెస్కి కూడా మొత్తం మసాలా పట్టించేసి పక్కన పెట్టుకోండి. చూసారుగా ఎంత నిండుగా క్లీన్గా మొత్తం మసాలా మనం పట్టించేసాము పీసెస్కి. ఇప్పుడు అదంతా మంచిగా మ్యారినేట్ అవ్వడానికి ఒక 1 hour ఫ్రీజర్లో పెట్టేయండి, ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే 1 hour అయిపోయింది. పీసెస్ బయటికి తీసేసాను. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పీసెస్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఇది ఫ్లాట్ ప్యాన్ తీసుకోలేదు. సో ఆయిల్ అంతా సైడ్స్కే వెళ్ళిపోతుంది, మధ్యలో ఉండట్లేదు. మీరైతే మంచి ప్యాన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. ఒక్కొక్క పీసెస్ మెల్లిగా వేసేసుకుందాం. ఆ సిజ్లింగ్ సౌండ్ వింటున్నారా? సూపర్గా వస్తుంది కదా. ఈ రెసిపీ అంతా అయిపోయాక నేను టేస్ట్ చేసి చూశాను. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా తినే ఫిష్ ఫ్రై కన్నా ఈ ఫ్లేవర్ కొత్తగా చాలా బాగుంది. అంటే అలా పేస్ట్ చేసి వేయడం వల్ల, కొత్తిమీర యాడ్ చేయడం వల్ల అసలు ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంది. ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయింది కదా, ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుందాం. ఫిషెస్ కదా చాలా డెలికేట్గా ఉంటాయి, మెల్లిగా వేసుకుంటేనే బెటర్, మళ్ళీ విరిగిపోతాయి. రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. స్టవ్ పెద్దగా పెట్టొద్దు, చిన్నగానే పెట్టి ఫ్రై చేయాలి, లేకపోతే అంతా పైన అంతా క్రిస్పీగా మాడిపోతూ ఉంటుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో చిన్న మంట పైన పెట్టుకోవడమే బెటర్. ఇంకొకసారి ఇంకో సైడ్ వేసుకొని ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకుందాం ఒక 1-2 minutes. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఆ క్రిస్పీనెస్ అనేది వచ్చేసింది. వావ్,
ఇల్లంతా మసాలా మసాలా స్మెల్ సూపర్ వస్తుంది. ఒక 2 minutes పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారుగా ఎంత బాగా ఫ్రై అయిందో, తీసి డిష్ అవుట్ చేసుకోవడమే. అసలు నిజంగా చాలా కొత్తగా ఉంటుంది ఫ్లేవర్. కంపల్సరీ ట్రై చేయాలి. ఒకవేళ మీకు ట్రై చేశాక నచ్చినట్టయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.